యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విరాజ్, ఎవరు ఏమన్నా నీ అన్నగా నేనెప్పుడు నీ బాగునే కోరుకున్నాను. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, అదే నాకు సంతోషం అని ప్రతి క్షణం అనుకుంటాన్రా. అదే ప్రేమ అనురాగం నీకు నా మీద ఉందనే భ్రమలో బతికాను. నా దగ్గర ఏ విషయాన్ని నువ్వు దాచవని నమ్మాను. కానీ అదేది నిజం కాదు. తోటబుట్టిన పరాయివాడ్లాగే చూస్తున్నావు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? నీ విషయంలో నేనే తప్పు చేయలేదన్నయ్య. అసలు చెయ్యను, చేయలేను కూడా. చెయ్యలేదా? నెవర్. నిజంగా చేయలేదా? ఈరోజు ఉదయం పంతులు గారింటికి వచ్చారు. స్మైలీ, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అలాగేనండి. ఏరా పెద్దోడా, ఇంకా చిన్నోడు అదే నిర్ణయంతో ఉన్నాడా? వాడి ఉద్దేశం మారే అవకాశమే లేదా? మన కోసం వాళ్ళ నిర్ణయాలు ఎందుకు మార్చుకుంటారు అత్తయ్య గారు? ఎవరేమైపోతే వాళ్ళకేంటి? కుటుంబము, మర్యాద అన్నీ మంట కలిసిపోయినా వాళ్ళనుకున్నదే చేస్తారు కదా. అమ్మా, ఎందుకీ అనవసరమైన మాటలు? ఏది జరగాలో అలాగే జరుగుతుంది. మీ మాటల వల్ల, మనసులో మండే మంట వల్ల ఏది ఆగదు. విరాజ్ ఏది చేసినా అందులో ఒక అర్థం ఉంటుంది. అది మీకు అర్థం అవ్వటానికి సమయం పడుతుంది. ఏం అర్థం అవ్వడమో ఏంటో ఆనంద్. బోర్డు మెంబర్గా నేనుండి కూడా ఎందుకున్నానో తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు మీ ఇద్దరు అన్నదమ్ములు కలిసి. అయినా నాకు తెలిసి విరాజ్కి నువ్వే అన్నీ చెప్పుంటావు. లేకపోతే విరాజ్కి ఇవన్నీ తెలిసే అవకాశమే లేదు. అత్తయ్య, నేను చెప్పాల్సిన అవసరం వాడికి లేదు. వాడి చుట్టూ ఉన్న పరిస్థితులే వాడికి అన్నీ తెలియజెప్పాయి. ప్రశ్న ఎదురైనప్పుడే కదా అత్తయ్య సమాధానం కోసం వెతుకుతాము. వాడిప్పుడు సమాధానం కోసం వెతుకుతున్నాడు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. బాగున్నారా పంతులు గారు? స్వామివారి దయమ్మా, బాగానే ఉన్నాను. అందరూ ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టున్నారు. నేనేమైనా మిమ్మల్ని... పర్వాలేదు పంతులు గారు, ముఖ్యమైన విషయమే అయినా మా వాళ్ళకది అంత పట్టించుకునేదేమీ కాదులేండి. మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. లక్ష్మి, పంతులు గారి కాఫీ పట్టుకురా. ఇప్పుడేమీ వద్దమ్మా. ఓ ముఖ్యమైన కార్యక్రమం గురించి చెప్పి వెళ్దామని వచ్చాను, అంతే. ఏంటది పంతులు గారు? ఈ ధనుర్మాసం స్వామివారి చివరి పూజల్లో తమరి కుటుంబం పాల్గొనడం ఆనవాయితీ కదమ్మా. ఆ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. పంతులు గారు, ఆల్రెడీ స్వామివారి విగ్రహాన్ని పోగొట్టి మహా అపరాధాన్ని మూటగట్టుకున్నాం. అటువంటి ఈ సమయంలో మా కుటుంబం నుంచి ఈ పూజలు అవి... అయ్యో, అదేంటమ్మా అలా అంటున్నారు? స్వామివారి విగ్రహాన్ని విరాజ్ బాబు గారు, చైత్రమ్మ గారు ఎప్పుడో ఎండోమెంట్ వారికి అప్పగించారు కదమ్మా. ఆ విషయం మీకు ఇంతవరకు తెలీదా? అవునా? ఎప్పుడు పంతులు గారు? విగ్రహం పోయిన ఆ సమయంలోనే వాళ్ళు దాన్ని వెతికి తెచ్చి అప్పజెప్పారు ఆనంద్ బాబు గారు. అంటే ఈ విషయాన్ని కొన్ని రోజుల వరకు ఎవరికీ చెప్పొద్దనే విరాజ్ బాబు గారు చెప్పారు. కానీ ఈ పూజల సమయానికి మిమ్మల్ని ఆహ్వానించాలి కదా అని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే పంతులు గారు, విరాజ్ ఏదో బిజీలో ఉండి చెప్పడం మర్చిపోయి ఉంటాడు. మీ ద్వారా అయినా తెలిసింది, సంతోషం. సరే ఆనంద్ బాబు గారు, మరి నేను బయలుదేరుతాను. అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే పంతులు గారు.
చూసావా ఆనంద్, విరాట్ చైత్ర అసలు విగ్రహాన్ని తీసుకెళ్లి ఎండోమెంట్ వాళ్లకు అప్పగించిన తర్వాత కూడా స్మైలీని విగ్రహం గురించి అంతలా టార్చర్ పెడుతున్నా వాళ్ళలా చూస్తూ ఉండడం ఏంటి? పంతులు గారిని ఆ విషయం ఎవరికి చెప్పొద్దని, నిజాన్ని దాయడం దేనికి? దేని గురించి ఇదంతా? ఆనంద్ గారు, ఏంటండి ఇది? వాళ్ళు కావాలని ఇదంతా చేశారని ఇప్పుడు అనిపిస్తోంది. నా మీద కక్ష కట్టేంత ద్రోహం వాళ్ళకి నేను ఏం చేశానని ఆనంద్ గారు నన్ను అంతలా హింసించారు. మరి తన భార్యకి లేని విలువ ఆనంద్ భార్యగా నీకుంది కదా స్మైలీ ఇంట్లో. ఆ మాత్రం అక్కసు సరిపోదా ఇలాంటి పనులు చేయడానికి? భార్య కోసం ఆస్తినే వదులుకోవడానికి సిద్ధపడినవాడు ఆ భార్య కళ్ళల్లో ఆనందం చూడ్డానికి నిన్ను నిప్పుల్లో పెట్టడానికి కూడా సిద్ధపడలేడా? చూసావా ఆనంద్, తమ్ముడు తమ్ముడు అంటావు కదా, ఇది నీ తమ్ముడు చేసిన నిర్వాకం. ఇప్పటికైనా ఆలోచించు ఆనంద్, ఆ విరాజ్ ఏంటో ఆ చైత్ర ఏంటో. ఆ చైత్ర మాయలో పడి మన విరాజ్ ఎప్పుడో మారిపోయాడు, మనకు కాకుండా పోయాడు. ఇప్పుడు అసలు విరాజ్ ఆ చైత్ర మనిషి మాత్రమే. చైత్ర కోసం కుటుంబాన్ని వదులుకోవడం మాత్రమే కాదు, అందరినీ రోడ్డు మీదకు తేవడానికి కూడా వెనకాడ్డు. ఇప్పుడు కూడా వాడు చేస్తుంది అదే కదా హంస. ఇప్పటికైనా వీడికి అర్థమైతే అదే చాలు. ఆనంద్ గారు, ఈ నిజం తెలిసాక నాకు ఈ ఇంట్లో ఇంకా ధైర్యంగా ఎలా ఉండాలో కూడా అర్థం కావట్లేదు. నాకు భయంగా ఉందండి. బాధపడదు స్మైలీ, తప్పు చేసిన వాళ్ళెవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరు. నీకు తెలుసు కదా తప్పుని నేను క్షమించను అని. ఆ విషయంలో ఎవరైనా నా ముందు ఒక్కటే. ఇప్పుడేం చెప్తావు విరాజ్? నువ్వు తాళిగట్టిన భార్య కోసం సర్వస్వాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డావు కదా. ఇప్పుడు నేను నా భార్య కోసం నీకిచ్చిన మాట, నా నిర్ణయం మార్చుకున్నాను. ఆ విగ్రహం చేతికొచ్చిన తర్వాత కూడా స్మైలీనంత టార్చర్ అనుభవించేలా చేశారే. అలా ఎలా చేస్తూ ఉండాలనిపించిందిరా? ఏ చైత్ర, నీకు కూడా ఏమీ అనిపించలేదా? అన్నయ్య, దయచేసి ఆ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోకు. నేను ఏం చేసినా అది మన ఇంటి కోసమే చేశాను. అందులో మరే తప్పు ఆలోచన లేదు. ప్లీజ్ అర్థం చేసుకో అన్నయ్య. అర్థం చేసుకోవాలా? ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను రా మీ ఇద్దరిని. ఏంటే చైత్ర, ఈ చేత్తో పని లేకుండానే చెంపు చెల్లమనిపించినట్లేదు? అసలు ఈ భరించలేని భారీ ట్విస్ట్ని నువ్వు అస్సలు ఊహించలేదు కదూ. ఆ నట్టింట్లో తిష్ట వేసేద్దామని నువ్వు ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా ఇక్కడ గ్రాండ్ మాస్టర్ లెవెల్లో నీ ఎత్తుకి పొయ్యెత్తులు వేస్తూనే ఉంటాను. నువ్వు ఎన్ని చేసినా ఆ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నీ తల్లి మీద పడిన మొచ్చని తుడిచేయలేవు. నువ్వు కలలు కన్న జీవితం కళ్ళ ముందు ఎప్పటికీ చూడలేవా? చూసావు కదా, కష్టపడి నువ్వు నిర్మించుకున్న పేకల మేడ ఒక్క మాటతో కుప్పకూలిపోయింది. నువ్వు ఎంత కష్టపడినా నీ బ్రతుకు పేకల మేడ లాంటిదని మర్చిపోక. కోర్టు గడువుకి ఎంతో టైం లేదు. గడప దాటడానికి సిద్ధంగా ఉండు.
ఏంటే నవ్వుతున్నావు? కామెడీ చేస్తున్నావు కదా, నవ్వకుండా ఎలా ఉండాలి పిన్ని? ఏయ్, ఏంటే కామెడీ? నేను నవ్వానని నువ్వు కూడా నవ్వుతున్నావా? పిన్ని నిద్రలో లేచిందని తెలియక కళ్ళు తెరిచి చంద్రమండలానికి వెళ్ళొచ్చాను అని విర్రవిగిందంట. నీలాంటి వెర్రి మొహంది. మీరేం చేసినా అవన్నీ నిద్రలో ఉండగా పిన్ని, నిజం కావు. నిజంలో ఏం జరిగినా అది నా కన్నయ్య కనుసన్నలు దాటిపోవు. ఈ బుల్లెట్ పాయింట్ గుర్తుపెట్టుకో పిన్ని. షాకులు తగిలినప్పుడు నెమరు వేసుకోవడానికి బాగుంటాయి. చిరుత వెనకడుగు వేసిందని జింక కామెడీగా నవ్వుకుంటే ఆ వెనకడుగు దాన్ని ఆహారంగా తీసుకోవడానికి అని ఆ చిరుత నవ్వుకుంటుంది. ఇప్పటికైనా అర్థమైందా మీ నవ్వుకి నా నవ్వుకి ఎంత తేడా ఉందో? బోత్ ఆర్ మామ్, డీల్ క్యాన్సిల్ అయిపోయిందట. అవునా? ఆనంద్ ఈ డీల్ జరగకుండా ఆపేశాడంట మామ్. ఎస్, ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు పృథ్వీ. ఒకవేళ ఈ డీలే గనుక జరుగుంటే ఆ సీతారత్నం గురించి నేను అల్లిన కథ అబద్ధమని అందరికీ తెలిసిపోయేది. అలాంటిదేం జరగలేదు. ఇది మనం పండగ చేసుకోవాల్సిన విషయం పృథ్వీ. ఎస్ మామ్, గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవాలి. సెలబ్రేషన్. వీళ్ళ ఆనందం నాకు నచ్చట్లేదు, అస్సలు నచ్చట్లేదు. ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నారు? అది అది చెప్పండి పృథ్వీ గారు. ఏముంది మహి, ఏం జరగాలో అదే జరిగింది. మీ అక్క ఆ విరాజ్ ఆస్తిని ఎవరికో దారదత్తం చేసేసి మీ అమ్మ చేసిన తప్పును కడిగేయాలనుకున్నారు కదా. ఆ డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఏంటంటే మీరు అనేది? ఇది నిజమా? వాట్ ఏ గుడ్ న్యూస్ అంటే వాట్ ఏ గుడ్ న్యూస్! మీరు చెప్పేది నిజంగా నిజమేనా? విరాజ్ తన ఆస్తిని ఆ విఠలరావుకి రాసివ్వడం లేదా? డీల్ జరగడం లేదా? ఎంత గొప్ప శుభవార్త చెప్పారా ఆంటీ! అసలు ఇదే ఆంటీ నోరు తీప చేసుకోవాల్సిన సందర్భం. ఉండండి, చక్కెర తీసుకొస్తాను. వస్తే నాగవల్లి, సంబరాలు చేసుకోవడానికి అసలు మీరేం సాధించారే? ఆ విఠలరావు గాడి నోటితో నువ్వే మా అమ్మ పతివ్రత అని చెప్పిస్తావు. ఈ మాట రాసి పెట్టుకో. అప్పటి వరకు మిమ్మల్ని నేను మనశ్శాంతిగా కూడా బ్రతకనివ్వను. పృథ్వీ, మహి వాళ్ళ అమ్మ గురించి నోటికొచ్చినట్టు మనం మాట్లాడినా రియాక్ట్ అవ్వకపోగా ఇంత పెద్ద విషయం జరిగితే మనకన్నా ఎక్కువ సంతోషపడిపోతుంది. ఏంట్రా ఇది ఇలా ఉంది? లోపలేదో చిన్న భయం ఉండేది మామ్. చేతి ఎక్కడ మనతో డ్రామాలు ఆడుతుందో
మనల్ని బుక్ చేయడానికి ప్లాన్ చేస్తుందో అని. ఈ ఇన్సిడెంట్తో అన్నీ క్లియర్ అయిపోయాయి మామ్. మహి నా మనిషి మామ్, నా కోసం ఏమైనా చేస్తుంది. ఆంటీ నోట్ తెరవండి. మహి ఎందుకు ఇవన్నీ? పృథ్వీ గారు మీరు కూడా. ఆంటీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్. ఏంటి అలా చూస్తున్నారు? పృథ్వీ గారు, నేనెప్పటికీ మీ మనిషినే, మీ భార్యనండి. మీ బాధ, మీ సంతోషం అన్నీ నావే కదండి. అయినా వాళ్ళెవరో గురించి నేనెందుకు ఆలోచించాలండి? ఎలా జరగాలని మీరు కోరుకున్నారో నేను కూడా అదే కోరుకున్నాను. ఇప్పుడు అదే జరిగింది. మహి, ఈ డీల్ జరుగుంటే మీ అమ్మ క్యారెక్టర్ మంచిదని నిరూపణ అయ్యుండేది కదా. అది నీకు మంచి విషయమే కదా. అదంతా పృథ్వీ గారు నా జీవితంలోకి రాకముందు జరుగుంటే గుడ్ న్యూస్ అయ్యేదా ఆంటీ? ఇప్పుడు ఆవిడకి ఏమైతే నాకేంటి? ఒకవేళ రాక్ స్టార్ ఆస్తంతా తగలబెట్టి ఈవిడ గొప్పదని పబ్లిసిటీ చేసుకుంటే అదే నిజమని నేను నమ్మేయాలా? నెవర్ ఆంటీ. ఎప్పుడైతే ఆవిడ్ని కాదనుకుని వచ్చేసానో అప్పుడే మా బంధం కూడా తెగిపోయింది. ఇప్పుడు ఏం జరగాలో అదే జరిగింది. ఇక ముందు ఏం జరుగుతుందో అదే జరిగి తీరుతుంది. అంటే మీ అమ్మ విషయంలో ఇలా జరిగినందుకు నీకేం బాధ లేదు కదా? చెప్పాను కదా ఆంటీ, ఆవిడ చేసిన తప్పుకు కడిగేసినంత మాత్రాన ఆ మర్చిపోకుండా ఎలా ఉంటుంది? ఈ జన్మ మొత్తం ఆవిడ నాకు శత్రువే ఆంటీ. ఇది మారదా ఆంటీ? మీరంటే నాకు చాలా ఇష్టం. ఈ మాట మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీ పతనం చూసే వరకు మీ దృష్టిలో ఈ మహి మీ మనిషిగానే బ్రతుకుతుంది. నిజంగా ఆంటీ, మీరంటే నాకు చాలా ఇష్టం. మహి, I love you so much. మీరు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నారనుకున్నాను, కానీ ఇప్పుడా మీరు నన్ను అర్థం చేసుకుంది? అంటే అలానే కాదు మహి. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారుగా, అది నాకు సంతోషమే. లవ్ యూ టు పృథ్వీ గారు. ఆంటీ, మీరేం అనుకోకపోతే నేనొకటి చెప్పనా? ఏంటది? ఆ విఠల్ రావుతో వాళ్ళ డీల్ క్లోజ్ అయిపోయిందని సంతోషపడ్డంతో అయిపోలేదు. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ రాక్ స్టార్ ఏదో ఒకటి చేసి ఆనంద్ గారిని ఈ డీల్ కోసం ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు కదా. అసలు మనం ఆ అవకాశం లేకుండా చేస్తేనే కదా ఆనందపడుతున్న ఈ మూమెంట్ కి ఒక అర్థం ఉన్నట్టుంటుంది. విఠల్ రావు అనేవాడు ఈ విషయంలో ఉన్నంత వరకు ఈ సమస్య ఏదోలా మూలకెత్తుతూనే ఉంటుంది. అవునా కదా? ఎస్, నువ్వు చెప్పింది నిజమే. ఆ విఠల్ రావు గాడికి వీళ్ళతో కాంటాక్టే లేకుండా చేయాలి పృథ్వీ గారు. అసలు ఇందులో ఇన్వాల్వ్ అయితే లైఫ్ కొలాప్స్ అయిపోతుందనే భయం వాడిలో కలిగించాలి. అప్పుడే ఇప్పుడు మనం అనుకున్నది 100% జరుగుతుంది. మీరే ఆలోచించండి. వామ్మో, ఏం ఆలోచించావు మహి? అసలు నువ్వు చైత్ర చెల్లివేనా? కాదండి, మీ భార్యని. మీ బ్రతుకులను చీల్చి చెండాడే భద్రకాలనిరా. అంటే ఇప్పుడేం చేస్తే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం దొరుకుతుంది? మహి, నీకేమైనా అనిపిస్తే చెప్పు. అనిపిస్తుందంటే చెప్తాను వినండి. ఆ విఠల్ రావు గాడికి లేని వ్యసనమంటూ లేదు కదా. అందులో ఒక వ్యసనాన్ని అడ్డు పెట్టుకుని వాణ్ణి శాశ్వతంగా బయటికి రాకుండా చేస్తే సరిపోతుంది. దీంతో ఆ రాక్ స్టార్ ఆ విఠల్ రావు గాడిని కలిసే అవకాశమే లేకుండా పోతుంది. ఆ తర్వాత ఇంకేముంటుంది? అసలు జీవితమే లేని విఠల్ రావు గాడికి ఏ ఆస్తితో ఏం పనుంటుంది? దానికి తోడు మనం ప్లాన్ చేసిందంతా ఆ రాక్ స్టార్ చేశాడని విఠల్ రావుని ఏదోలా నమ్మించేద్దాం.
అప్పుడు వాడి జన్మలో ఏ సాక్ష్యం బయట పెట్టడానికి ముందుకు రాడు. ఎలా ఉంది నా ఐడియా? మహి 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 ఏం ఐడియాలజీ మహి నీది? చూడటానికి తింగర్ బుజ్జులా కనిపిస్తావు కానీ నీ కాన్సెప్ట్లు బో హిచ్కాక్ లెవెల్లో ఉన్నాయి. బా పిచ్చే గంజేసావు మహి. మహి ఐ లవ్ యూ.